ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చట్టం తన పని తాను తీసుకోవడం అది కామన్. చట్టం తన పని తాను తీసుకోవడం దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు స్పందించలే? ఉందా లేదా? వాళ్ళు లేదని కూడా చెప్పలేదు. ఇంతవరకు లేదని కూడా చెప్పలే. చెప్పకుండా మళ్ళా దాన్ని తిమ్మిడి బమ్మి చేసి మళ్ళా తన బిడ్డని కాపాడుకోవడం కోసము, తన బిడ్డ తప్పు లేదని చెప్పుకోవడం కోసము కొత్త కొత్త డ్రామాలకు తెరలేస్తున్నాయి. ప్రజల దృష్టి, తెలంగాణ ప్రజల దృష్టి ఎవరు మళ్లించలేరు. ఒకప్పుడు యాసతోని, భాషతోని, ఈ ఊకదప్పుడు ఉపన్యాసంతోని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినావు. ప్రజలు మోసపోయినటువంటి తీరు ప్రజలు గమనించి గ్రహించారు. ఇక మళ్ళా కేసీఆర్ కుటుంబం చేతిలో మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు అదే భావిస్తున్నారు. మా బతుకు బిచ్చ బతికైంది, ఎట్లయింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ దొంగదంతా లంగదంతా చేసుకునేది మా పరువు బజార్ కేసీఆర్ కదా. తెలంగాణ దేశంలో ఎక్కడ తిన్నా కూడా, ఏ రాష్ట్రంలో తిన్నా కూడా మంచి విషయాలు చర్చ జరగాలి. కేసీఆర్ బిడ్డ చేసినటువంటి ఈ దుర్మార్గం చర్యల వల్ల ఈ విధంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు భావిస్తా ఉంటారు. ఆమె జంతర్ మంతర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద దీక్ష చేస్తుంది. అందుకే ఈ దాడి ఇన్వెస్టిగేషన్ పిలిచినట్టుగా కూడా చెప్తున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్. మనకు ఆమె ఎట్లా తెలిసింది? నోటీస్ ఇస్తారని నోటీస్ ఇచ్చినా టీవీ ఇచ్చినా కూడా నోటీస్ ఇచ్చినా లేదని నాకు తెలియదు. ఇప్పుడు దొంగ అంటున్నారు. ఇప్పుడు డ్రామా చూడండి మీరు, నేను ఇంత చెప్పేది అదే. ఇంత పొలిటికల్ డ్రామా ఎట్లా అంటే స్ట్రాటజిస్ట్ పెట్టుకున్నారు. ఇక వారు తెల్లారైతే ఎవరికి పంపించాలని ప్రజల దృష్టి ఎట్లా మళ్ళించాలని చెప్పి ఒకరికి విచారణ జరుగుతున్నది. ఆమె నోటీస్ వస్తున్నది. పోనీ ఆమె పార్టీలో ఫస్ట్ అంటే నా పార్టీలో నేను చక్కగా ఉంటేనే బయట అడగాలి. నీ పార్టీలో మహిళా టీఆర్ఎస్ లేదు, దానికి అధ్యక్షులు కూడా తెలియదు. కేసీఆర్కి ఏమున్నది? నా బిడ్డనే మహిళ, నా బిడ్డ ఒక్కతే మహిళ, అన్నిటికీ ఆమె బాస్. ఏ దండ చేసినా ఆమె వేయాలి, ఏ బాధ్యత ఇచ్చినా ఆమె వేయాలి. ఈ టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన ఎవరు లేరా? ఉద్యోగం చేసిన అంటే దెబ్బతిన్నారు చాలా మంది. కొంతమంది కుటుంబాలు దూరం ఇప్పటికి కూడా వాళ్ళకి ఎమ్మెల్సీ అడగరు కాదు. వాళ్ళందరూ కూడా మహిళా టీఆర్ఎస్ పార్టీలో మహిళా కమిటీ ఉందా? లేదు. ఫస్ట్ 5 సంవత్సరాల్లో మహిళా మంత్రి లేడా? కనీసం నీ పార్టీలో కనీసం మహిళలకు ఒక పోస్టు కూడా ఇస్తలేవే. ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే అడ్డుకున్న మూర్ఖుడు కేసీఆర్. ఇంకా గవర్నర్ గారు ఏడుస్తుంది ఆమె గవర్నర్. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైపోయింది. నన్ను తిట్టడానికి వ్యక్తిని సన్మానిస్తున్నారు. ఇలా మహిళలు అత్యాచార చేసే వ్యక్తులను కనీసం సమర్థిస్తారు. కాబట్టి అన్ని కూడా అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత టీఆర్ఎస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి లేదు. మహిళలను అగౌరవపరచడం, మహిళలను అవమానపరచడం, మహిళల మీద అగత్యాలు జరుగుతుంటే స్పందించకపోవడం, వాటిని చర్యకోకపోవడము. ఇవాళ ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తున్నది, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది 17% హత్యలు పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతుందని చెప్పి దాని మీద స్పందించాలి. కాబట్టి మహిళా వ్యతిరేకి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అని ఎట్లా చెప్తారు? తెలంగాణ సమాజానికి ఏం సమాజం? నువ్వు దొంగదండ చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్నావా? నువ్వు చేసేది కుటుంబం కోసం దొంగదండ చేస్తున్నావు. నువ్వు తప్పకుండా కోర్టులో నిజాన్ని నిర్మించుకో. కోర్టుకో, మీ అయ్యాడు కదా, కోర్టు కొడతారా తిడతారా? తిడతారా కోర్టుకో అంటే నువ్వు చేసే దందా నీ కోసమా, నీ కుటుంబం కోసమా, లేకపోతే తెలంగాణ సమాజం కోసమా? నువ్వు అక్కడ దొంగదండ చేసి తెలంగాణ పైన డబ్బులు పెట్టి పిలుస్తున్నావా? నువ్వు అక్కడ అడ్డగోళ్ళ సారాదండ చేసి, పత్రాల దండ చేసి, పైసలు సంపాదించి తెలంగాణలో రుణమాఫీ చేస్తున్నావా? నువ్వు దొంగదండ చేసి తెలంగాణ ప్రజల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తున్నావా, లేదా నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నావా? ఇప్పుడు దొంగదండ చేసి ఫస్ట్ స్టాండర్డ్ శాలరీ చేయడానికే నేను తెలంగాణలో బిచ్చబతికేది, ఆర్థికంగా దివాళి తీసింది. కాబట్టి నేను లంగదండ చేస్తున్నాను మీకోసం. కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ జీతాలు ఇస్తా, మీకు డిఏలు ఇస్తా అని చెప్పి చెప్పడానికి ఇస్తున్నావా? చెప్పు. దాంతో తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? అంటే మీరు చేసే దొంగదండాలు రంగాలన్నీ తెలంగాణ సమాజం సంబంధం కదా. అంటే ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు చేసే దందాలన్నీ తెలుసు, వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా తెలుసు. కేంద్ర ప్రభుత్వం పార్టీకి ప్రభుత్వం అదే ఏజెన్సీలకు సంబంధం అర్థం కాలే.
అంటే మీరు చేసే దొంగ లంగదండలు అన్ని చేస్తే బీజేపీ సంబంధమా? పరిశీలిద్దా? అని ఆ దర్యాప్తు సంస్థలకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంది? అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ సంస్థలు రాలే. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన కానీ ఇతర పార్టీల పాలన కూడా ఈ సంస్థలు దర్యాప్తు చేసినాయి, పనిచేసినాయి, విచారణ జరిపినాయి, దోషులను శిక్షించినాయి. ఇప్పుడు అదే జరుగుతుంది.